హీరోయిన్ సమంత ఎన్ని హిట్ సినిమాలు చేసినా కెరియర్ బిగినింగ్ లో నాగ చైతన్యతో కలిసి నటించిన ఏ మాయ చేసావే సినిమాకు ఉన్న ఫాలోయింగే వేరు. ఆ సినిమాకున్న క్రేజ్ తోనే మరొకసారి రీ రిలీజ్ పేరుతో ఏ మాయ చేసావే సినిమాను జూలై 18న రీ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అయితే రీ రిలీజ్ ప్రమోషన్స్ లో నాగ చైతన్య, సమంత కూడా పాల్గొననున్నట్లు గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. అయితే ఇలా వైరల్ అవుతున్న వార్తలపై తాజాగా సమంత స్పందించారు. ఏ మాయ చేసావే రీ రిలీజ్ ప్రమోషన్స్ లో తాను పాల్గొననున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఓ ఆంగ్ల వెబ్సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత చెప్పినట్లుగా తెలుస్తోంది. అసలు తన ప్రమేయం ఏమాత్రం లేకుండానే ఇలాంటి వార్తలు పుట్టుకొస్తున్నాయన్నారు. ఏ మాయ చేసావే చిత్ర బృందానికి సంబంధించిన వ్యక్తులతో కలిసి తాను ఎలాంటి ప్రమోషన్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమాలోని నటీనటులు కలిసి ప్రమోట్ చేస్తే ఫ్యాన్స్ బాగుంటుందనుకోవచ్చు. అది పూర్తిగా ప్రేక్షకుల అభిప్రాయం. ఎవరి ఇష్టాలు అభిప్రాయాలు వారికి సంబంధించినవి. ఎలా చూసినా ప్రేక్షకుల అభిప్రాయాన్ని సినిమాకు అన్వయించలేమంటూ చెప్పుకొచ్చారు సమంత. మరోవైపు ఏ మాయ చేసావే షూటింగ్ రోజులను కూడా గుర్తు చేసుకున్నారు. తన కెరియర్ లో రెండో సినిమా ఏ మాయ చేసావేకి సంబంధించిన అన్ని విషయాలు తనకు గుర్తొస్తున్నాయన్నారు. జెస్సీ, కార్తిక్లపై చిత్రీకరించిన ఇంటి గేట్ సీన్ తన తొలి షాట్ అన్నారు. ఇలా గత కొన్ని రోజుల నుంచి ఏ మాయ చేసావే సినిమా ప్రమోషన్స్ లో తాను పాల్గొననున్నట్లు వస్తున్న వార్తలపై తనదైన రీతిలో స్పందించారు సమంత. ఏది ఏమైనా సమంత, నాగ చైతన్య కలిసి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొననున్న వార్తల పట్ల కొందరు అభిమానులు తమ సంతోషం వ్యక్తం చేశారు. ఇక తాజాగా సమంత ఇచ్చిన క్లారిటీతో ఏ మాయ చేసావే సినిమా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారని చెప్పొచ్చు.